అవర్ ఛానల్. సో ఎలిమినేషన్ అప్డేట్ అండి. సో ఓటింగ్ ఆర్డర్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి తనుజ గారు ఉన్నారు, ఎందుకంటే ఫోన్ కాల్స్ అండ్ హాట్స్టార్ ఓటింగ్ రెండు చేస్తారు. సారీ, తనుజ గారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఫస్ట్, తనుజ లేదు. ఇంకా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ మామూలు ఎపిసోడ్ కాదనమాట, అది వెరీ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్. అలాగే పవన్ కళ్యాణ్ విన్నర్ రేస్ లో కూర్చున్నట్టే. ఇంకా ఈ టికెట్ ఫినాలే టాస్క్లలో ఖచ్చితంగా ఇంకా అల్లాడిచ్చేస్తారు పక్కా. పవన్ కళ్యాణ్ అయినా, డీమాన్ అయినా, ఇమాన్యుయల్ అయినా కూడా బాగా ఆడొచ్చు. వీళ్ళ ముగ్గురికి కూడా ఎలివేషన్స్ వచ్చే అవకాశాలు ఆర్ వెరీ హై. ఇంకా తనుజ ఉండదేమో అనుకుంటున్నా నేను, నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఆమె గురించి చెప్పాలంటే. నిన్న కూడా అది నేను ఇన్స్టాలో పెట్టాను, ఇన్స్టా లింక్ ఉంటుంది. తనుజ నవ్వుతుంది లిటరల్లీ, నాకు అస్సలు నచ్చలేదబ్బా. అది ఎవ్వరు పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ నేను తీసాను, వీడియో కూడా పెట్టాను చూడండి. కానీ అక్కడ ఏడుస్తుంది అంటున్నాను, ఏడ్చట్లేదు. ఏడుస్తే బిగ్ బాస్ కెమెరా ఎందుకు తిప్పుతాడు? బిగ్ బాస్ పిచ్చోడా, అక్కడ కెమెరా తిప్పాడు, ఏడవట్లేదు. తర్వాత ఏడ్చింది, ఫస్ట్ నవ్వింది. ఆమెకు డిమాండ్ అంటే నచ్చదు, డిమాండ్ పైన గడ్జ్ ఉంది. అది ఎందుకో నేను ఎంత చెప్పినా కూడా పిచ్చిదాన్ని, నీ పిచ్చి రివ్యూస్ ఏవేవో పెడతారు. నేను నిజాలు మాట్లాడితే పిచ్చిదాని లెక్క కనబడతా జనాలకు, అంతే కదా, అదన్నమాట. సో తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ తర్వాత తనుజ తర్వాత ఇక్కడ ఇమాన్యుయల్ లేడు, డీమాన్ ఉన్నాడు. డీమాన్కి నిన్నటి ఎపిసోడ్తో మొత్తం తిరిగిపోయింది. ఇంకా అంతే, ఇంకా ఆయన ఓటింగ్ పెరుగుతుంది కూడా. టికెట్ ఫైనల్ టాస్క్ కూడా బీభత్సంగా ఆడబోతున్నాడు. ఎంతమందికి ఎమోషనల్ అనిపించింది, ఎంతమంది వేసారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఇలాంటి ఎపిసోడ్ ఇంకా ముందు ముందు రాబోదేమో అనిపిస్తుంది. 4th ప్లేస్లో ఇమాన్యుయల్ కూడా సూపర్గా ఆడుతున్నాడు. కాకపోతే నిన్నటి ఎపిసోడ్ వల్ల ఆయన కొంచెం ఇదైపోయింది. ఇమాన్యుయల్ కూడా ఆ టాస్క్ వేరే లెవెల్లో ఆడేటోడు ఉంటే గనక ఆయనకు ఫోన్ కాల్స్ ఓటింగ్ అయితే ఎక్కువ వస్తుంది. ఏదైనా జరగచ్చు ఈ టికెట్ ఫినాలే టాస్క్లో. సో మనకు 5th ప్లేస్ వచ్చేసి భరణి గారు మొత్తం చేంజ్ అయ్యారు, బాగా ఆడుతున్నారు, బాగా నవ్విస్తున్నారు. సంజన గారితో ఉండడం ఆయనకు మంచి ఎలివేషన్ అనమాట. ఎప్పుడైతే తనుజాని దివ్యాని వదిలేసి ఆయనతో ఉన్నాడో సూపరు. నిన్న కూడా తనుజ టాస్క్లో అంటుంది, మా ఎవరితో తప్ప సంజన గారితోనే ఉంటున్నారు, నాతో ఉండట్లేదు, దివ్యతో ఉండట్లేదు అండ్ లిటరల్లీ ఇద్దరికి దూరం అయ్యాడు. సూపరు, ఆయన గేమ్ మార్చుకున్నాడు. అప్రిసియేషన్ ఇచ్చే దగ్గర అప్రిసియేషన్ ఇస్తున్నాడు, జోక్ చేసే దగ్గర జోక్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చాలా బాగుంది. ఆయన ఇంకా చెప్పలేము, ఉండాల్సిన వ్యక్తి ఆయన కూడా. ఇక తర్వాత వచ్చేసి మనకి సంజన గారు గేమ్ చేంజర్ అబ్బా. నిన్నటి ఎపిసోడ్తో ఆమె ఒక ఇలాంటి వ్యక్తి ఉంటేనే బిగ్ బాస్ 9 ముందుకెళ్తుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నిన్న ఆవిడ కనుక గేమ్ తిప్పకపోతే ఎలా ఉండేది? నేను రీతుని తీసేస్తానే నీకు కత్తిస్తా, లేకపోతే డాగర్ ఇస్తా, లేకపోతే నేను ఇయ్యా అని చెప్పేసింది సాఫ్. దానివల్ల గేమ్ చేంజ్ అయింది. లేకపోతే డీమాన్ రీతు ఆడినా మజా వచ్చేది కాదు, కళ్యాణ్ రీతు ఆడినా మజా వచ్చేది కాదు. కళ్యాణ్ డీమాన్ ఆడితే మజా వచ్చింది చూడు, అది కదా కావాల్సింది జనాలకి. ఏదో ఒక ఫైర్ ఉండాలి కదా, ఏదో ఎమోషనల్ అయినా ఫైర్ అని ఏదో ఒకటి ఉండే కదా. సో లీస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి, దివ్య వీళ్ళిద్దరు ఎలిమినేటెడ్. ఇది పక్కా ఇన్ఫర్మేషన్, ఇది కరెక్టే. ఆల్రెడీ ఎలిమినేటెడ్, ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ ఆర్డర్ వచ్చేసింది. బజ్ హోస్ట్కి క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి కాబట్టి ఇది పక్కా ఇన్ఫర్మేషన్. ఇద్దరు ఎలిమినేటెడ్. సుమన్ శెట్టి అన్న ఏం చేయట్లేదు. సో దివ్య కూడా నేను పోతా అని ఫిక్స్ అయింది. తనుజ గారితో కనుక అదే రైవల్రీకి మెయింటైన్ చేస్తే దివ్యకి కనీసం ఈ వారం కూడా ఉంచేవారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.